భారత సినీ సంగీత ప్రపంచంలో ఒక యుగానికి తెరపడింది. తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు. ఆమె మరణ వార్తతో సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 1957లో కేవలం 19 ఏళ్ల వయసులోనే తమిళ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన జానకమ్మ అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తంగా 17 భాషల్లో 48,000కు పైగా పాటలు పాడి అరుదైన రికార్డును సృష్టించారు. కొన్ని నివేదికల ప్రకారం ఆమె పాడిన పాటల సంఖ్య 50,000కు పైగానే ఉందని చెబుతారు. దాదాపు 6 దశాబ్దాల పాటు భారతీయ సంగీత ప్రపంచాన్ని తన గాత్రంతో అలరించిన జానకమ్మ ప్రేమ గీతాలైన, విషాద గీతాలైన, భక్తి పాటలైన ప్రతి పాటలో తన భావాన్ని అద్భుతంగా పలికించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 4 జాతీయ అవార్డులు, 33 రాష్ట్ర స్థాయి అవార్డులు, అందులో 12 నంది అవార్డులు దక్కాయి. ఇవే కాకుండా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆమెను వరించాయి. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ ప్రకటించింది. అయితే ఆ అవార్డును జానకమ్మ స్వీకరించలేదు. తన సేవలకు చాలా ఆలస్యంగా గుర్తింపు ఇచ్చారని, తనకు ఇంకా గొప్ప గౌరవం దక్కాల్సి ఉందని అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో విషయం కూడా వైరల్ అవుతుంది. అదే జానకమ్మ సంపాదించిన ఆస్తుల గురించి. ఆమె తన సంపద వివరాలను ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 537 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఒక్కో పాటకు 10 నుండి 20 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారట. అలాగే దేశ విదేశాల్లోనూ అనేక మ్యూజికల్ షోస్లో పాల్గొన్న ఎస్ జానకి రెమ్యునరేషన్ విషయంలో పక్కాగా ఉండేవారట. సంపాదించిన మొత్తాన్ని ఖర్చుల కోసం వాడుకోకుండా చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో భూములపై పెట్టుబడులు పెట్టేవారట జానకి. ఆమె అలా 80-90ల్లో కొనుగోలు చేసిన ఆస్తుల విలువ ఇప్పుడు 500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అయితే జానకమ్మ అసలు సంపద 100 కోట్ల ఆస్తులు కాదు. ఆమె సంపాదించిన కోట్లాది మంది అభిమానుల ప్రేమ, అభిమానమే. ఆమె పాడిన ఎన్నో పాటలు తరతరాల పాటు సంగీత ప్రేమికుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటాయి. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె గాత్రం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది.